అప్పుడే పుట్టిన బిడ్డల్లో వినికిడి సమస్య ఉన్నదా లేదా అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నదండి. ఎలాగంటే అప్పుడే పుట్టిన బిడ్డలో గనక మనం వినికిడి సమస్య ఉన్నది, పలానా బేబీకి వినికిడి సమస్య లేదు అని డిఫరెన్షియేట్ చేసుకుంటే గనక మనం ఆ బేబీకి ఎంత ఎర్లీగా మనము ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో అంత అంత ఫాస్ట్‌గా వాళ్ళు ఆ వినికిడి సమస్య నుంచి రికవరీ అవుతారు. సో, దీనికి మనము ఏ విధంగా డయాగ్నోస్ చేసుకోవాలి అని అంటే, దీన్ని ఓటో ఎకౌస్టిక్ ఎమిషన్స్ ఓఐఈ అనే పరీక్ష ద్వారా అప్పుడే పుట్టిన బిడ్డకి వినికిడి సమస్య ఉన్నదా లేదా అని మనం తెలుసుకోగలుగుతాము. సో, బేబీ డెలివరీ అయిన తర్వాత బేబీని మనం 1 డేలోనో మ్యాక్సిమం 7 డేస్‌లోనో హాస్పిటల్ నుంచి ఇంటికి డిశ్చార్జ్ చేస్తాము. సో, బేబీని ఇంటికి డిశ్చార్జ్ చేసే లోపు ఈ ఓటో ఎకౌస్టిక్ ఎమిషన్స్ అనే పరీక్షని చేసి పంపించడం అనేది చేస్తే ఆ బేబీకి హియరింగ్ డిఫెక్ట్ ఉన్నదా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకుంటాము. సో, ఎంత ఎర్లీగా డయాగ్నోస్ చేసుకుంటే గనక అంత ఎర్లీగా దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకొని ఆ బేబీ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది.